ఏపీలో అన్ని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు పెంచాలంటూ విజయవాడలో నీట్ అభ్యర్థులు మెడికో పేరెంట్స్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కొత్త మెడికల్ కాలేజీలను వెంటనే ప్రారంభించాలని కోరారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఏపీలో సీట్లు తక్కువగా ఉండటం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈసారి 250 వరకు సీట్లు పెంచుకునేందుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు వారు. వాళ్ళు క్లియర్గా చూసుకుంటున్నారు. పక్క స్టేట్లో మా మార్కులకి సీట్లు వస్తున్నాయి, మాకు సీట్లు రావడం లేదు. ఇక్కడ కారణం ఏంటంటే కాలేజీలు తగ్గినాయి. కాలేజీల్లో సీట్లు పెంచుకోవడానికి అవకాశం ఉండి కూడా పెరగటం లేదు. ఎంతో మంది పిల్లలు పేరెంట్స్ ఈ విషయంలో చాలా బాధపడతా ఉన్నారండి. దీని గురించి పిల్లలకి సీట్లు రాకపోవడం వల్ల రెండోసారి, మూడోసారి, నాలుగోసారి అంటే ఒక్కొక్క సంవత్సరం లాంగ్ టర్మ్స్ చదివి రాత్రి పగలు 365 రోజులు చదవడం అంటే అది చిన్న విషయం కాదండి. చదివినా కూడా సీట్లు రావడం లేదండి. కారణం సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి సీట్లు పెంచమని మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. 2 సంవత్సరాల క్రితము ఇప్పటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు. మాకంటే గట్టిగా మాట్లాడినారు. ఎంబీబీఎస్ సీట్లు పెంచుతామన్నారు, ఫీజుల దోపిడీని అరికడతామన్నారు, గవర్నమెంట్ కాలేజీలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను రద్దు చేస్తామన్నారు. చెప్పడమే కాదు, ఎన్నికల హామీ ఇచ్చారు. ఈ సంవత్సరం నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసీ మీరు దేశంలో ఎక్కడైనా సరే ఎవరైనా మెడికల్ కాలేజీలో సీట్లు పెంచుకోవాలంటే 250 సీట్ల వరకు పెంచుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చింది. సో గతంలో ఎప్పుడు ఇవ్వలేదు ఎన్ఎంసీ ఇంత ధారాళమైన పర్మిషన్. సో పర్మిషన్ ఉంది కాబట్టి హ్యాపీగా ప్రభుత్వం మీద ఎటువంటి ఆర్థిక బర్డన్ పడదండి. ₹1 ఆర్థిక భారం పడకుండా దాదాపు 1500 నుంచి 2000 సీట్లు పెంచుకునే అవకాశాన్ని ఎన్ఎంసీ కల్పించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.